ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తారు మెజిషియన్స్. ఆ మాయ వెనుక మర్మం తెలిస్తే అదో చిన్న ట్రిక్ మాత్రమే. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ అలాంటిదే జరిగింది. కానీ అసలు విషయం తెలిసే వరకు అది పెద్ద మాయే. ఆ మ్యాజిక్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా సగానికి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో హెచ్చుతగ్గులు రావటమే దీనికి ఉదాహరణ. ఒక లోక్సభ నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్లు ఎక్కువగా లెక్కిస్తే మరో సెగ్మెంట్లో 16,000కు పైగా ఓట్లను తక్కువగా కౌంట్ చేశారు. అసలు వేయని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వేసిన ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే అనుమానాలు తలెత్తే పరిస్థితి వచ్చింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లతో చూస్తే లెక్కించిన ఈవీఎంల ఓట్ల సంఖ్యలో భారీ తేడా ఉన్నట్లు ది వైర్ వార్తా సంస్థ పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించిన గణాంకాల ఆధారంగా ఓ కథనాన్ని ప్రచురించింది. దేశవ్యాప్తంగా డామన్ డయ్యు, లక్షద్వీప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎంల ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని ది వైర్ వెల్లడించింది. ఏకంగా 140 పైచిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కథనంలో పేర్కొంది. ఇలా 2 నుంచి 3,811 ఓట్ల వరకు అదనంగా లెక్కించినట్లు వెల్లడైంది. మరోవైపు కొన్ని లోక్సభ స్థానాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన ఓట్ల కంటే తక్కువగా ఉంది. తమిళనాడులోని తిరువల్లూరులో ఏకంగా 16,791 ఓట్లను తక్కువగా లెక్కించారు. ఇక అస్సోంలోని కోక్రాఝర్లో 10,760 ఓట్లు, ఒడిశాలోని దెమ్కనల్లో 9,427 ఓట్లను తక్కువగా లెక్కించినట్లు ఎన్నికల సంఘమే ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల పొరపాటున మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించడం, మరికొన్నిసార్లు ఫామ్ 17(c)లో ఓట్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడం ఇలా ఓట్లు తక్కువ కావడానికి కారణమని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కంట్రోల్ యూనిట్తో సరిపోలనప్పుడు అలాంటి ఓట్లను పక్కన పెడతారని, అందువల్లే పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఓట్ల సంఖ్య తక్కువ కావడానికి వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం ఎక్కువ ఓట్లు లెక్కించడం ఎలా సాధ్యపడిందన్న దానిపై మాత్రం మౌనం దాల్చింది. లోక్సభ స్థానాల వారీగా పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను స్పష్టంగా పేర్కొన్న ఈసీ ఆ సంఖ్యలో మార్పు ఉండదని కూడా తేల్చి చెప్పింది. కానీ చాలా చోట్ల పోలైన ఓట్ల కంటే అదనంగా ఓట్లను లెక్కించారు. అసోంలోని కరీంగంజ్లో 11,36,538 ఓట్లు పోలైతే అక్కడ 11,40,349 ఓట్లను లెక్కించారు. అంటే ఏకంగా 3,811 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో 13,99,707 ఓట్లు పోలైతే అక్కడ 14,11,174 ఓట్లు లెక్కించారు. ఇక్కడ 1,467 ఓట్లు అదనంగా వచ్చాయి. మధ్యప్రదేశ్లోని మాండ్లా సెగ్మెంట్లో కూడా 1,089 ఓట్లను అదనంగా లెక్కించారు. ముంబై నార్త్ వెస్ట్ సెగ్మెంట్లో శివసేన అభ్యర్థికి 48 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే 2 ఓట్లను అదనంగా లెక్కించారు. రాజస్థాన్లోని జైపూర్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి 1,615 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే 852 ఓట్లను తక్కువగా లెక్కించారు. ఇక ఛత్తీస్గఢ్లోని కాంకేర్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి 1,884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ అక్కడ ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే 950 ఓట్లను తక్కువగా లెక్కించారు. ఇలా ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను ఎలా లెక్కించారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతేకాదు ఓట్ల సంఖ్య తగ్గడానికి మాక్ పోలింగ్ డేటా తొలగించకపోవడమే అని చెప్పడానికి ప్రాతిపదిక కూడా లేదు. అసలు మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎన్ని ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారనే విషయంలో ఈసీ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.